హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని, ఇక్కడ గోంగూర చికెన్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ వేసుకొని మసాలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి మంచిగా కలుపుకొని ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. దానిలోనే ఉప్పు పసుపు వేసి ఆ ఉప్పు వేసిన నీళ్ళు కూడా ఇనికిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని ఆ టమాటాలు కూడా మెత్తగా మగ్గించుకోవాలండి. మనం తినగలిగేంత కారం వేసుకోవాలి. ఈ గోంగూరని ఉప్పు పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసి పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ని వేసైతే ఇంకంతేనండి. మనం కట్ చేసుకున్న కొత్తిమీర, ధనియాల పొడి వేసేసుకుంటే గోంగూర చికెన్ రెడీ అయింది.